హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. తనకు యాక్సిడెంట్ చేసింది జ్యోతి కాదు జీవన అనే నిజాన్ని తెలుసుకొని అందరి ముందు జ్యోతికి క్షమాపణలు చెప్పిన ఆదిత్య, సంతోషంలో ఆనంది, షాక్లో జీవన, ఇందుమతి. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మొత్తం మీద శశికాంత్ సునందాని బొరిడి కొట్టించి సునందానే ఆనంది జీవనాలని జ్యోతి ఇంటికి కళ్యాణానికి వెళ్ళమని ఒప్పుకుందని చెప్తాడు. దాంతో ఆనంది, జీవన, చైతన్య అందరూ కూడా చాలా సంతోషపడతారు. ఇక ఉదయం కాగానే కళ్యాణానికి వెళ్ళడానికి అందరూ రెడీ అవుతూ ఉంటారు. ఆనంది కూడా రెడీ అయ్యి పట్టుబట్టలు తీసుకొచ్చి ఆదిత్యకి ఇస్తుంది. అప్పుడు ఆదిత్య, ఏంటి ఆనంది ఇవి అని అంటే, అప్పుడు ఆనంది, అదేంటి ఆదిత్య గారు, మనం ఇప్పుడు జ్యోతమ్మ ఇంట్లో కళ్యాణానికి వెళ్తున్నాం కదా, అందుకే మీరు ఈ బట్టలు వేసుకోండి అని అంటుంది. అప్పుడు ఆదిత్య, లేదానంది, నేను రావడం లేదు అని చెప్తాడు. అది విని ఆనంది చాలా బాధపడుతుంది. ఏంటి ఆదిత్య గారు, ఏమంటున్నారు మీరు? అత్తయ్య గారు కూడా ఒప్పుకున్నారు కదా, మళ్ళీ మీరెందుకు రానంటున్నారు అని అంటే, అప్పుడు ఆదిత్య, లేదానంది, నేను ఆ ఇంటికి రావాలనుకోవడం లేదు. నాకు ఈరోజు ఈ పరిస్థితి రావడానికి కారణం మీ జ్యోతమ్మ. అలాంటి మీ జ్యోతమ్మ ఇంటికి నేను ఎలా వచ్చి మనశ్శాంతిగా పూజ చేసుకోగలను? అందుకే మీరు వెళ్ళండి అని అంటాడు. అప్పుడు ఆనంది, అదేంటి ఆదిత్య గారు, వాళ్ళు మనల్ని కూడా పిలిచారు కదా అని అంటే, అప్పుడు ఆదిత్య, చూడానంది, వాళ్ళు మనల్ని పిలిచింది జీవన, చైతన్యాలకి నేను అన్నయ్యనవుతానని, అంతేకాని ఇంకేదో బంధంతో కాదు. నువ్వు తప్పకుండా వెళ్ళాలి కాబట్టి నువ్వు వెళ్ళు, కానీ నేను మాత్రం రాలేను అని ఆదిత్య చెప్పగానే ఆనంది చాలా బాధపడుతుంది. ఏంటి ఆదిత్య గారు గిట్లంటుర్రు, ఈరోజు ఆదిత్య గారు కూడా వస్తారని అనుకున్నాను, కానీ ఏం చేస్తాం, నాకు ఇంతవరకే రాసి పెట్టింది అనుకుంటాను. ఇప్పుడు నేను కూడా వెళ్ళకపోతే జీవన కూడా వెళ్ళదు, అక్కడ అందరూ బాధపడతారు అని ఆనంది అనుకొని ఇక తను వెళ్ళడానికి నిర్ణయించుకుంటుంది. మరో పక్క జీవన కూడా ఇక కళ్యాణానికి వెళ్ళడానికి రెడీ అవుతూ, ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ ఇంటికి వెళ్తున్నాను, అక్కడ ఏం జరుగుతుందో ఏంటో ఒకసారి పెద్దమ్మకి ఫోన్ చేసి తెలుసుకోవాలి అని జీవన ఇందుమతికి ఫోన్ చేస్తుంది. ఇక ఇందుమతి ఫోన్ రింగ్ అవుతూ ఉంటే అప్పుడే హైమావతి అటుగా వస్తుంది. ఇదేంటి, ఇందు ఫోన్ ఎక్కడ ఛార్జింగ్ పెట్టింది, ఎవరు చేస్తున్నారు అని చూస్తుంది. అందులో జీవన ఫోన్ నెంబర్ ఉండడం చూసి, దీనికి ఈ ఇందుమతి తప్ప ఎవరు గుర్తురానట్టుంది అని అనుకొని వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఇక ఇందుమతే ఫోన్ లిఫ్ట్ చేసింది అనుకొని, జీవన, పెద్దమ్మ, అక్కడ పరిస్థితులు ఏంటి, అంతా ఓకేనా అని అంటుంది. జీవన ఇందుమతిని పెద్దమ్మ అని పిలవడం చూసి ఇక హైమావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఇది ఇందుని చిన్న గ్రాని అని పిలుస్తుంది కదా, పెద్దమ్మ అని పిలుస్తుంది ఏంటి అని అనుకుంటూ, ఎవరే నీకు పెద్దమ్మ అని అంటుంది. ఇక ఫోన్ లిఫ్ట్ చేసింది హైమావతి అని తెలుసుకొని జీవన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఫోన్ గ్రాని లిఫ్ట్ చేసిందా అని కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే ఇందుమతి కూడా అక్కడికి వస్తుంది. హైమావతి, మాట్లాడవేంటే, ఇందుమతిని పట్టుకొని చిన్న గ్రాని అని పిలవకుండా పెద్దమ్మ అని పిలుస్తున్నావేంటి అని అంటుంది. అప్పుడు జీవన, అదే గ్రాని, అయినా యామిని పెద్దమ్మ ఫోన్ నువ్వు లిఫ్ట్ చేశావేంటి అని అంటుంది. అది విని హైమావతి, అలా ఉన్నాయి తమరి తెలివితేటలు, నువ్వు ఫోన్ చేసింది మీ యామిని పెద్దమ్మకి కాదు, ఇందుమతికి. మీ యామిని పెద్దమ్మ అసలు ఇంట్లోనే లేదు, కళ్యాణానికి కూడా రావడం కుదరదని చెప్పేసింది అని హైమావతి అంటుంది. ఇక తర్వాత జీవన ఫోన్ కట్ చేసి, ఇదేంటి, కాస్తైతే దొరికిపోయేదాన్ని అని అనుకుంటూ ఉంటుంది. మరో పక్క సింహాద్రి, పద్మమ్మలు కూడా చాలా హడావిడి చేస్తూ ఉంటారు. ఇక
ఆనంది ఆదిత్య ఇద్దరూ కూడా జంటగా పూజలో కూర్చోబోతున్నారు అని సింహాద్రి పద్మమ్మలు చాలా ముచ్చట పడిపోతూ ఉంటారు. ఇంతలోనే అక్కడికి ఆనంది వాళ్ళు వస్తారు. కార్ రాగానే అందరూ కూడా వాళ్ళని రిసీవ్ చేసుకోవడం కోసం కార్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. అప్పుడే ఆనంది, జీవన, చైతన్య మాత్రమే కార్లో నుండి దిగడం చూసి సింహాద్రి పద్మమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక జ్యోతి, సూర్య, హైమావతి కూడా అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే ఇక పద్మమ్మ, ఏంది బిడ్డ నువ్వు ఒక్కదానివే వచ్చావేంటి, అల్లుడు గారెక్కడా అని అడుగుతారు. అప్పుడు ఆనంది ఏం చెప్పాలో అర్థం కాక ఆయన రాలేరమ్మా అని చెప్తుంది. అది విని హైమావతి, అదేంటి కుట్టి, మీరు నలుగురు కలిసి వస్తున్నారనే కదా మీ అమ్మ నాతో చెప్పింది అని అంటే, అవును పెద్దమ్మ, కానీ చివరి నిమిషంలో ఆదిత్య గారు రాలేదు అని చెప్పగానే ఇక అందరూ బాధపడుతూ ఉంటారు. అప్పుడే ఇందుమతి, రాకుంటే ఏంటి, అయినా ఈ ఇంటి వారసురాలు జీవన వచ్చింది కదా, వాళ్ళు పీటల మీద కూర్చొని పూజ జరిపిస్తారు, ఎవరొచ్చినా రాకపోయినా మనం బాధపడవలసిన అవసరం లేదు అని ఇందుమతి అంటూ ఉంటే ఇక హైమావతికి చాలా కోపం వస్తుంది. ఇందు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, కుట్టి కూడా ఈ ఇంటి వారసురాలే అని ఎన్నిసార్లు చెప్పాలి అని హైమావతి అంటుంది. ఇక కుట్టి, పెద్దమ్మగారు ఇప్పటికి లొల్లంతా ఎందుకు, పదండి ముహూర్తానికి టైం అవుతుంది అని చెప్పగానే అందరూ కూడా ఇక పూజలో కూర్చుంటారు. ఆనంది మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటుంది. అందరూ జంటలుగా పూజలో కూర్చుంటే ఆనంది మాత్రం ఒంటరిగా కూర్చుంటూ ఉంటుంది. ఇదిలా ఉండగా మరో పక్క ఆదిత్య ఇంట్లో ఒంటరిగా కూర్చొని చాలా బాధపడుతూ ఉంటారు. ఈరోజు నాకు ఈ పరిస్థితి లేకుండా మామూలుగా ఉంటే నేను అలేఖ్యతో సంతోషంగా ఉండేవాణ్ణి. నా జీవితంలో ఈ సంతోషాన్ని దూరం చేసిన ఆ జ్యోతి ఇంటికి నేను ఎలా వెళ్తాను అని ఆదిత్య అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే పార్వతమ్మ టెర్రస్ మీద శుభ్రం చేస్తూ ఉంటుంది. పార్వతమ్మ టెర్రస్ మీద శుభ్రం చేస్తూ ఉంటే అక్కడే ఒక చోట ఒక బుక్ లాంటిది కనిపిస్తుంది. అది చూసి పార్వతమ్మ, ఇదేంటి, ఈ పుస్తకం గీడ ఉందేంటి అని చెప్పి ఆదిత్యకి ఇవ్వడానికి ఆదిత్య దగ్గరికి వస్తుంది. ఆదిత్య బాబు అని పిలవగానే అప్పుడు ఆదిత్య, ఏంటి పార్వతమ్మ అని అంటాడు. అప్పుడు పార్వతమ్మ, ఈ బుక్కు పైన టెర్రస్ మీద ఉంది ఆదిత్య గారు, ఈ బుక్ ఏంటో చూడండి అని ఆదిత్యకి ఇస్తుంది. ఇక ఆ బుక్ చూసి ఆదిత్య, ఇదా పార్వతమ్మ, ఇది మన చైతన్య గాడి డైరీ, వాడికి రోజు కూడా రాత్రి టెర్రస్ మీద కూర్చొని ఆ రోజులో జరిగినవన్నీ కూడా తను టెర్రస్ మీద కూర్చొని ఈ డైరీలో రాసుకునేవాడు. వాడికి అంత మంచి హ్యాబిట్ ఉన్నందుకు నేను ఎప్పుడు కూడా సంతోషపడుతూ ఉండేవాడిని అని చెప్పగానే ఇక పార్వతమ్మ, అవును బాబు, నేను మర్చిపోయాను, అది చైతన్య బాబుదే అని చెప్పి పార్వతమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆదిత్య చైతన్య డైరీ తన దగ్గర ఉండడం చూసి ఇక అయినా వీడు ఈ డైరీలో ఏం రాసుకుని ఉంటాడు, ఒక్కసారి చూద్దాం అని ఓపెన్ చేయబోతూ ఉంటాడు. అయినా నేను ఇలా వాడి డైరీ చదవడం తప్ప అని అనుకుంటూ, లేదు వాడు నా తమ్ముడే కదా, అయినా నాకు తెలియకుండా వాడికి పర్సనల్స్ ఏముంటాయి, అయినా వాడు జీవనాన్ని ఎలా ప్రేమించాడు అవన్నీ కూడా నేను తెలుసుకొని వాడిని ఆట పట్టించాలి అని ఆదిత్య అనుకొని ఇక చైతన్య డైరీని అయితే ఓపెన్ చేసి చదువుతూ ఉంటాడు. ఇక చైతన్య డైరీ ఓపెన్ చేయగానే ఫ్రంట్ పేజీలో తన అన్నయ్య తన గురించి చాలా గొప్పగా రాసుకుంటాడు. నా ప్రపంచం మా అన్నయ్య కోసం నేను ఏమైనా చేస్తాను, ఎవరినైనా ఎదిరిస్తాను అని చైతన్య తన గురించి రాసుకోవడం చూసి ఆదిత్య అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. వీడికి నేనంటే నిజంగా పంచప్రాణాలు, ఇలాంటి తమ్ముడు దొరకడం నిజంగా నా అదృష్టం అని ఆదిత్య ఇక డైరీ చదవడం మొదలు పెడుతూ ఉంటాడు. అలా డైరీ చదువుతూ జీవనతో ప్రేమలో పడిన విషయాలన్నీ కూడా చైతన్య అందులో రాసుకుంటూ ఉంటాడు. ఇక అవన్నీ చదివి ఆదిత్య
ఆదిత్య అయితే నవ్వుకుంటూ ఉంటాడు. నిజంగా వీడు జీవన కోసం ఇంతలా తాపత్రయపడ్డా, ఆ జీవనాన్ని ఇంతలా ప్రేమించాడా రాస్కెల్ అని నవ్వుకుంటూ ఉంటాడు. ఇక అలా రాస్తూ రాస్తూ జీవనాన్ని పెళ్లి చేసుకోబోయే రోజు రాత్రి చైతన్య ఒక పేజీలో మొత్తం మ్యాటర్ని రాసుకుంటూ ఉంటాడు. ఇన్ని రోజులు నేను పడ్డ కష్టానికి ఫలితం దక్కపోతుంది. నేను మా అన్నయ్య ఇద్దరం ఒకరికొకరం ప్రాణంగా పెరిగాం. ఎప్పుడు గెంతుతూ ఆడుకుంటూ చాలా సరదాగా గడిపేవాళ్ళం. అలాంటి మా అన్నయ్యని ఈరోజు కాళ్ళు లేకుండా ఒక అవిటి వాళ్ళ వీల్ చైర్లో కూర్చోబెట్టిన ఆ జీవనాకి బుద్ధి చెప్పబోయే రోజు రానే వచ్చింది. మా అన్నయ్యకి అలా చేసినందుకు ప్రతీకారం తీర్చుకునే రోజు రానే వచ్చింది అని చైతన్య రాసుకుంటాడు. అది చూసి ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి వీడు ఇలా రాసుకున్నాడు? నాకు కాళ్ళు పోవడానికి కారణం ఆ లాయర్ జ్యోతి కదా, మరి జీవన ఎలా కారణమవుతుంది అని అనుకుంటూ మళ్ళీ చదువుతూ ఉంటాడు. అసలు మా అన్నయ్యకి కాళ్ళు పోవడానికి కారణం ఆ జీవనయే. ఈ విషయం నాకు సోనీ లవర్ రంజిత్ ద్వారా తెలిసింది. ఆ రోజు జీవన తన ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళాలి అని కార్ని చాలా ఫాస్ట్గా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళింది. అలా వెళ్తూ అక్కడే ఫోన్ మాట్లాడుతున్న మా అన్నయ్యకి యాక్సిడెంట్ చేసింది. మా అన్నయ్య అక్కడ రక్తపు మడుగులో పడిపోయినా కూడా పట్టించుకోలేదు. పాపం జ్యోతి గారు ఎంతగానో ప్రాధేయపడి బ్రతిమలాడింది మా అన్నయ్యని హాస్పిటల్లో అడ్మిట్ చేద్దామని. కానీ జీవన మాత్రం నిర్లక్ష్యంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తన కూతురి కెరీర్ ఎక్కడ పాడైపోతుందో అని తన కూతురు చేసిన యాక్సిడెంట్ని తన నెత్తిన వేసుకుంది జ్యోతి గారు. తన నెత్తిన వేసుకొని మా అన్నయ్య దృష్టిలో, మా అమ్మ దృష్టిలో ఎప్పుడూ నేరం చేసిన మనిషిలా మిగిలిపోయింది. నిజానికి కూతుర్ని బ్రతికించుకోవడం కోసం అంత పెద్ద నిందని మోస్తున్న జ్యోతి గారు నిజంగా చాలా గొప్ప మనిషి. తన కన్న తల్లి తన కోసం అంత త్యాగం చేస్తున్నా, అన్ని అవమానాలు పడుతున్నా కూడా జీవన కళ్ళారా చూస్తూ ఊరుకుందే కానీ ఏ రోజు కూడా యాక్సిడెంట్ చేసింది మా అమ్మ కాదు నేనే అని చెప్పలేదు. అలా చెప్పితే నేను ఇంతలా పట్టించుకునేవాడిని కాదు. మా అన్నయ్యకి యాక్సిడెంట్ చేసి మేమంతా బాధపడుతూ ఉంటే ఆ జీవన మాత్రం తన లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. అది చూసి నేను తట్టుకోలేకపోయాను. అందుకే ఎలాగైనా జీవనకి బుద్ధి చెప్పాలని, తనని మార్చాలి అని ప్రేమ పేరుతో తనని ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకొని తనకి భర్త ఉన్నా కూడా లేనట్టుగానే శిక్ష విధించాను అని ఇక చైతన్య డైరీలో రాసుకున్న విషయం చూసి ఆదిత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏ రోజైతే జీవన తన తప్పు తెలుసుకొని మారుతుందో అప్పుడే నా భార్యగా నా జీవితంలో ఉంటుంది. మా అన్నయ్య మామూలు మనిషి అయ్యి మా వదినతో సంతోషంగా ఉన్న రోజే నా జీవితంలో కూడా సంతోషాలు ఉంటాయి అని చైతన్య రాసుకోవడం చూసి ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంటే ఆ రోజు నాకు యాక్సిడెంట్ చేసింది జీవనాన్న. ఇన్నాళ్ళు ఏ తప్పు చేయని జ్యోతి గారిని అపార్థం చేసుకొని అవమానించామా? ఈ నిజం చైతన్య గాడైనా నాతో ఎందుకు చెప్పలేదు అని ఆదిత్య అనుకుంటూ ఉంటాడు. ఇక జ్యోతిని ఎన్నోసార్లు అవమానించిన విషయాలన్నీ కూడా గుర్తు చేసుకొని ఆదిత్య చాలా బాధపడతాడు. లేదు, నేను జ్యోతి గారిని అవమానించి చాలా పెద్ద తప్పు చేశాను. ఈరోజే తనకి క్షమాపణలు చెప్పాలి అని అనుకుంటాడు. ఇక వెంటనే పార్వతమ్మని పిలిచి, పార్వతమ్మ, నేను లాయర్ జ్యోతి ఇంటికి వెళ్ళాలి, స్నానానికి వేన్నీళ్ళు పెట్టు అని అంటాడు. అది విని పార్వతమ్మ చాలా సంతోషపడుతుంది. ఏంటి ఆదిత్య బాబు, మీరిప్పుడు జ్యోతమ్మ ఇంటికి వెళ్తున్నారా అని అంటే, అవును పార్వతమ్మ, అక్కడ కళ్యాణం జరుగుతుంది కదా, ఆ కళ్యాణంలో నేను ఆనంది కూర్చోవాలని వాళ్ళు ఎంతో ఆశపడ్డారు. కానీ నేను వాళ్ళని బాధ పెట్టాను. అందుకే ఇంకా ముహూర్తానికి టైం ఉంది కదా, వెళ్ళాలి, త్వరగా కానివ్వు అని చెప్పగానే పార్వతమ్మ కూడా చాలా సంతోషపడుతూ ఆదిత్యకి ఇక అన్ని ఏర్పాట్లు చేస్తుంది.
మరో పక్క జ్యోతి ఇంట్లో ఇక పూజకి కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. దీపపు కుందులు అన్నీ కూడా చాలా అందంగా అలంకరిస్తూ ఉంటారు. దివ్య కూడా అక్కడికి వచ్చి పూజకి ఏర్పాట్లు చేస్తూ తను చేసే పనులు తను చేస్తూ ఉంటుంది. ఇక దివ్య అక్కడికి వచ్చి అలా పూజ చేస్తూ ఉండడం ఇందుమతికి అస్సలు నచ్చదు. దివ్య తనతో ఎన్నోసార్లు తిట్టిన మాటలన్నీ కూడా గుర్తు చేసుకుంటుంది. ఇది నన్ను ఎన్నోసార్లు మాటలు అన్నది, ఇది వచ్చి నా ఇంట్లో పూజ చేయడం ఏంటి, ఎలాగైనా దీన్ని ఇక్కడి నుంచి పంపించేయాలి అని అక్కడే ఉన్న దీపపు కుందిని కింద పడేస్తుంది. ఇక అది దివ్యనే పడేసింది అని క్రియేట్ చేసి, ఏం చేస్తున్నావే, దీపపు కుంది ఎందుకలా కింద పడేశావు అని దివ్యని తిడుతూ ఉంటుంది. ఇక దివ్య, లేదు నేనది పడేయలేదు, నువ్వే పడేసి నా పేరు చెప్తున్నావు అని అంటుంది. అప్పుడు ఇందుమతి, ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావేంటి, నేను పడేసి నీ పేరు చెప్పడం ఏంటి, అయినా దిక్కు మొక్కు లేని వాళ్ళని తీసుకొచ్చి ఇలా పూజలో కూర్చోపెడితే ఇలాగే ఉంటుంది అని అంటే ఇక పద్మమ్మ సింహాద్రులకి చాలా కోపం వస్తుంది. ఇక జ్యోతి కూడా, చిన్నత్తయ్య గారు ఎందుకు ప్రతిదానికి అలా అంటారు, దీపపు కుంది కిందే కదా పడిపోయింది, మళ్ళీ సరిచేసి పెట్టండి అని అంటుంది. అప్పుడు ఇందుమతి, అది కాదు జ్యోతి, కళ్యాణం జరగకముందే ఇలా దీపపు కుంది పడిపోవడం అంటే అపశకునం కదా అని అంటుంది. అప్పుడు పంతులు గారు, చూడమ్మా, ఇందులో అపశకునాలు శుభశకునాలు అంటూ ఏమీ లేదు, మన మనసు పవిత్రంగా ఉంటే దేవుడికి అదే చాలు అని పూజారి గారు చెప్పగానే ఇక అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. అప్పుడే పద్మమ్మ మనసులో, దివ్య గీడ ఉంటే గీ ఇందమ్మకి అస్సలు ఓర్చుకోలేదు, దివ్యని ఇంకా ఎంతగానో అవమానిస్తుంది, నా బిడ్డ గట్ల అవమానాలు పడడానికి వీల్లేదు అని అనుకొని ఇక సీనుతో, రే సీనుగా అని పిలుస్తుంది. ఇక సీను పద్మమ్మ దగ్గరికి రాగానే, ఏందత్తా అని అంటాడు. అప్పుడు పద్మమ్మ, రే నువ్వు దివ్యని తీసుకొని గట్ల బయటికి వెళ్ళిరారా, గీడ ఉంటే గా ఇందమ్మ ఏదో గొడవ పెట్టుకుంటూనే ఉంటుంది అని చెప్పగానే ఇక సీను కూడా సరే అత్త అని దివ్యని తీసుకొని ఇక బయటికి వెళ్ళిపోతాడు. సీను దివ్యని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆదిత్య అక్కడికి ఎంట్రీ ఇస్తాడు. ఇక పంతులు గారు అన్ని జంటలకి కంకణాలు ఇచ్చి దేవుడికి మొక్కుకొని కంకణాలు ఒకరికొకరు కట్టుకోమని చెప్తాడు. ఇక ఆనంది మాత్రం చాలా బాధగా చూస్తూ ఉంటుంది. అందరూ భర్త భార్య ఒకరికొకరు కంకణాలు కట్టుకుంటూ ఉంటే అప్పుడే ఆదిత్య అక్కడికి వచ్చి, పంతులు గారు నాకు ఆనందికి కూడా కంకణాలు ఇవ్వండి అని అంటాడు. ఆదిత్య అక్కడికి రావడం చూసి అందరూ కూడా ఒక్కసారిగా చాలా సంతోషపడతారు. ఆనందికైతే ఇక ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. ఆదిత్య గారు అని సంతోషపడుతూ ఉంటుంది. పంతులు గారు వాళ్ళకి కూడా కంకణాలు ఇవ్వగానే ఇక ఆదిత్య ఆనంది ఇద్దరు ఒకరికొకరు కంకణాలు కట్టుకుంటూ ఉంటారు. ఆదిత్య ఆనంది ఇద్దరూ కూడా పూజలో కూర్చుంటున్నందుకు పద్మమ్మ, సింహాద్రి, జ్యోతి, సూర్య, హైమావతి అందరూ కూడా చాలా సంతోషపడతారు. ఇక రాములవారి కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. పూజ అంతా పూర్తయిన తర్వాత ఇక అందరూ ఒక చోట కూర్చొని ప్రసాదాలు తింటూ ఉంటారు. అప్పుడే ఇక సూర్య, ఆదిత్య, చాలా థ్యాంక్స్ ఆదిత్య, నువ్వు రాకపోయేసరికే రావేమో అనుకున్నాం, కానీ చివరి నిమిషంలో మనసు మార్చుకొని వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తూ ఉంటే ఇక ఆదిత్య, లేదండి నేను ఇక్కడికి వచ్చింది పూజ చేయడానికి మాత్రమే కాదు, ఒకరికి క్షమాపణలు చెప్పాలి అని అంటాడు. అది విని అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అప్పుడే ఇక ఆనంది, ఏంటి ఆదిత్య గారు మీరు క్షమాపణలు చెప్పడం ఏంటి అని అంటే అప్పుడు ఆదిత్య, అవునానంది, ఇన్ని రోజులు నేను కంటికి కనిపించేదే నిజమనుకున్నాను, కానీ అసలు నిజమేంటో నాకు ఈరోజే తెలిసింది, అందుకే నేను చేసిన తప్పుకి క్షమాపణలు అడగడానికి వచ్చాను అని చెప్తూ ఉంటే అప్పుడే చైతన్య, ఏంటన్నయ్య నువ్వు సారీ చెప్పవలసిన వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ అని అంటే, ఉన్నారా, ఎవరున్నారో నీకు తెలీదా అని అడిగితే ఇక చైతన్య జ్యోతి వైపే చూస్తూ ఉంటారు. అప్పుడే ఇక హైమావతి, చూడు బాబు, నీ
అంత గొప్ప మనసు ఇక్కడ ఎవరికీ లేదు, నువ్వు ఎవరికి క్షమాపణలు చెప్పనవసరం లేదు అని హైమావతి అంటుంది. అప్పుడే ఇక ఆదిత్య, లేదండి అలా అనడం మీ పెద్దరికం, కానీ నేను మాత్రం ఒకరిని చెయ్యని తప్పుకు నిందించి ఎంతగానో అవమానించి బాధ పెట్టాను, వారికి ఈరోజు క్షమాపణలు చెప్పాలి అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆనంది, ఎవరు ఆదిత్య గారు అని అడుగుతుంది. అప్పుడు ఆదిత్య, ఇంకెవరు ఆనంది, మీ జ్యోతమ్మే అని చెప్పగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక జ్యోతి కూడా షాక్ అయిపోయి, ఏంటి ఆదిత్య మీరు నాకు సారీ చెప్పడం ఏంటి అని అంటే, అవునండి ఆ రోజు నాకు యాక్సిడెంట్ చేసింది మీరే అనుకున్నాను, కానీ ఆ యాక్సిడెంట్ ఎవరు చేశారో నాకు ఈరోజే తెలిసింది, మీరు చెయ్యని తప్పుకి మిమ్మల్ని ఎంతగానో నిందించాను, దానికి నన్ను క్షమించండి అని ఆదిత్య జ్యోతిని క్షమాపణలు అడుగుతూ ఉంటాడు. అది చూసి ఇక ఆనంది అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక ఆదిత్యకి అసలు నిజం తెలిసినందుకు జీవన ఇందుమతి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక సూర్య, చూడు ఆదిత్య, ఆ రోజు మా జీవన నీకు చేసిన యాక్సిడెంట్ని జ్యోతి తన నెత్తిన వేసుకుంది, ఎన్నో అవమానాలు భరించింది, అవన్నీ చూసి కూడా మా జీవన ఏ రోజు నిజాన్ని బయట పెట్టాలి అనుకోలేదు, కూతురు కోసం మేము కూడా సైలెంట్గానే ఉన్నాము, కానీ ఇన్ని రోజుల తర్వాత నీకు ఈ నిజం తెలిసింది అని అంటే అప్పుడు ఈ ఆదిత్య, మీరేం భయపడకండి, జీవన ఇప్పుడు నా తమ్ముడి భార్య, నా ఇంటి మనిషి, అలాంటప్పుడు తనకి శిక్ష పడే పనులు నేనెందుకు చేస్తాను అని ఆదిత్య అంటూ ఉంటే అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక జీవన ఇందుమతి మాత్రం షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక జీవన, ఇదేంటి బావగారికి నిజం ఎలా తెలిసిపోయి ఉంటుంది, ఈ నిజం అత్తయ్య గారికి తెలిస్తే ఇక నా పని అయిపోయిందే అని చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఆనంది మాత్రం ఆదిత్య జ్యోతమ్మని అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషపడుతూ ఉంటుంది. నాకు చాలా సంతోషంగా ఉంది ఆదిత్య గారు, ఈరోజు మీరు మా జ్యోతమ్మని అర్థం చేసుకున్నారు, ఇక మీకు మా జ్యోతమ్మ అంటే కోపం పోయినట్టేనా అని అంటుంది. అప్పుడు ఆదిత్య, కోపం పోవడమే కాదానంది, మీ జ్యోతమ్మ మీద ఇప్పుడు నాకు అభిమానం గౌరవం పెరిగాయి అని చెప్తూ ఉంటే అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక ఈ విధంగా ఆదిత్య అసలు నిజం తెలుసుకొని జ్యోతిని క్షమాపణలు అడగబోతున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.